అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కొరక. ఈరోజు మనం 10th క్లాస్ ఎన్‌సీఈఆర్‌టీ హిస్టరీ చాప్టర్ 4 ది ఏజ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ అనే టాపిక్ గురించి నేర్చుకుందాం. సో, దీనికి ఈరోజు థర్డ్ టాపిక్ వస్తుంది దీంట్లో. ఇండస్ట్రియలైజేషన్ ఇన్ ద కాలనీస్. సో, ఇండస్ట్రియలైజేషన్ ఇన్ ద కాలనీస్ పరిస్థితి ఎలా ఉంది? ఆటి సంగతి చూద్దాం ఇక్కడి వరకు కూడాను. అసలు ఇప్పటి వరకు మనం ఏం చూసుకున్నామంటే, ఫ్యాక్టరీస్ అనేవి స్టార్టింగ్‌లో ఇండస్ట్రియలైజేషన్ అనేది ఏమీ లేదు. అప్పటికి కూడా ప్రొడక్షన్ జరిగేది. అది ఎక్కడంటే విలేజెస్‌లో. ఆ విలేజెస్‌ని ప్రొడక్షన్ జరిపించేది ఎవరంటే ట్రేడర్సు, అదే రకంగా మర్చెంట్స్ వాళ్ళు విలేజెస్‌కి వెళ్ళి మాకు ఎక్కువగా వస్తువులు కావాలని చెప్తే వాళ్ళు వెళ్ళి చేసేవాళ్ళు. సో, ఈ రకంగా చేస్తే వాళ్ళు తయారు చేసిన వస్తువుల్ని వీళ్ళు బయటంతా అమ్ముకునేవాళ్ళు. అప్పట్లో ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇలా జరిగేది. కానీ ఎప్పుడైతే ఈ కాలనీస్‌ని ఎస్టాబ్లిష్ అయిందో అప్పటి నుండి కూడా ఏమైందంటే సిట్యుయేషన్ ప్రొడక్షన్ ఇంకాస్త పెరిగిందనమాట. ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్‌లోకి చూసుకున్నట్లయితే దీన్నే ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ అన్నారు. ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్‌కెళ్ళేటప్పుడు ఫ్యాక్టరీస్ అనేవి పెరిగాయి. ఎప్పుడైతే ఫ్యాక్టరీస్ పెరిగాయో జనాలనమాట ఎక్కువగా ఎంప్లాయ్‌మెంట్‌కి దొరికింది. అయితే మొదట్లో కష్టాలు ఉన్నప్పటికీ కూడా తర్వాత అనేది మెల్లమెల్లగా జనాలకి అసలు ఖాళీ లేకుండా అయిపోయే సిట్యుయేషన్. అంత ఎంప్లాయ్‌మెంట్ అనేది దొరికేసింది. ఈరోజు మనం ఏం చేస్తామంటే వెస్టర్న్ సైడు ప్రజలు ఒక రకంగా సెట్ అయిపోయారు. కానీ ప్రెజెంట్ ఇండియా సైడు కాలనీస్‌లో ఎలా ఉండేది అనేది చూసుకుందాం. సో, ఇక్కడ ఈ కాన్సెప్ట్ గురించి మాట్లాడేటప్పుడు పూర్తిగా మన ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాటన్ బేస్డ్‌గానే చెప్దాం. ఓకేనా? మొదట్లో మన ఇండియాలోన టెక్స్‌టైల్స్ ఎలా ఉండేవి అంటే డ్రెసెస్ సంగతి ఎలా ఉండేదది. దాని తర్వాత ఈ టెక్స్‌టైల్స్‌ని వీవ్ చేసే వీవర్స్ సో, పనిచేసే ఆ లేబర్ సంగతి ఎలా ఉంది. దాని తర్వాత వరల్డ్‌లోన వేరే వాళ్ళతో పోటీ పడితే ఏ రకమైన ప్రాబ్లమ్స్ వచ్చాయి అనే వాటి గురించి మేజర్‌గా చూద్దాం. ముందుగా ది ఏజ్ ఆఫ్ ఇండియన్ టెక్స్‌టైల్స్. మన ఇండియన్ టెక్స్‌టైల్స్ యొక్క సిట్యుయేషన్ ఎలా ఉందో చూద్దాం. ముందుగా అసలు ఒకప్పుడు ఇండస్ట్రీస్‌లోన ఏమీ లేవు. ఇండస్ట్రీస్‌లో మిషన్స్ లేనప్పుడైతే ఇండియన్‌కి సంబంధించిన టెక్స్‌టైల్స్‌లోన ఎక్కువగా సిల్క్, కాటన్ గూడ్స్ వీటికి సంబంధించిన వరకు కూడాను మనమే నంబర్ 1. వరల్డ్‌లో మనం నంబర్ 1. మన యొక్క కాటన్‌కి ఈ రకంగా చెప్పివ్వాలంటే ప్రపంచంలోన ఈ రకమైన సిల్క్‌ని, ఈ రకమైన డ్రెసెస్‌ని తయారు చేసేవాళ్ళు వేరే వాళ్ళు లేరు అనుకోని బ్రిటన్‌కి సంబంధించిన చక్రవర్తులు కూడాను మనల్ని పొగిడేవాళ్ళు. ఎందుకు మనకి మన ఇండియన్ గూడ్స్‌కి సంబంధించినంత వరకు కూడాను ఎందుకు ఇంత మార్కెట్ అంటే మనది క్వాలిటీలో నంబర్ 1. నంబర్ 1 మన క్వాలిటీల పేరు. రెండోది ఇంకొకటేంటంటే డిమాండ్ మన ఇండియాలోనే కాదు బయట దేశాల్లో చూసుకున్నట్లయితే రకరకాల ఏరియాలో డిమాండ్ ఫుల్‌గా ఉంది. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఆర్మేనియా, ఆఫ్ఘనిస్తాన్, ఈస్టర్న్ పర్షియా, సెంట్రల్ ఏషియా, అదే రకంగా పర్షియన్ మర్చెంట్స్ వీళ్ళందరూ కూడాను మన దగ్గరున్న పంజాబ్‌కి వచ్చి మరీ కూడాను ఇక్కడున్న ఈ సిల్క్‌ని, కాటన్ వస్తువుని తీసుకొని వెళ్ళేవాళ్ళు. మనకి ఈ రకంగా జరిగేటప్పుడు ట్రేడ్ అనేది సముద్రాల్లో ఆ రోజుల్లో ఎక్కువ జరిగేది కదా! ఆ టైంలోన బ్రిటిష్ వాళ్ళు డెవలప్ చేయని పోర్ట్స్ ఏవైనా ఉన్నాయంటే గుజరాత్ దగ్గర సూరత్ అనే పోర్ట్. ఇది ఇండియా కదా! ఇండియా మ్యాప్‌లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఉంటది సూరత్. సో, ఈ సూరత్ అనే పోర్ట్ దగ్గర కూడాను గట్టిగా జరిగేది. నెక్స్టు ఇండియాకి సంబంధించిన ఈ పోర్ట్స్‌లో మనకి ఈస్టర్న్ సైడ్ వస్తే మచిలీపట్నం అంటే మసూలీపట్నం అని అంటారు. ఈ ఏరియాలోన హుగ్లీ అంటే బెంగాల్ అనే ఏరియాలో హుగ్లీ ఇవన్నమాట అప్పట్లో పోర్ట్స్. ఈ పోర్ట్స్‌లో అయితే కిటకిటకిటలు ఆడేవి సిట్యుయేషన్స్. అంటే మన ఇండియాకి సంబంధించినంత వరకు ఆ రోజుల్లో మన గూడ్స్ ఆ లెవెల్‌లో హిట్ అవ్వడానికి మొదటి రీజన్ క్వాలిటీ అయితే సెకండ్ రీజన్ అనేది మేజర్‌గా కూడాను అక్కడుండే ట్రేడ్‌కి సంబంధించినంత వరకు ట్రాన్స్‌పోర్ట్ నెట్‌వర్క్ అనేటువంటి పోర్ట్స్ కూడా చాలా బాగున్నాయి. దాంతో పాటు మూడో విషయం అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ రోజుల్లో మర్చెంట్స్ అదే రకంగా బ్యాంకర్స్ వీళ్ళైతే ఈ నెట్వర్క్‌లో ఫుల్‌గా ఇన్వాల్వ్ అయిపోయారు. ఎందుకంటే మేజర్‌గా కూడాను ఇక్కడ మేజర్‌గా ఈ మర్చెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ వాటన్నిటిని సప్లై చేస్తూ ఉదాహరణకి మీ ఊర్లో ఎవరో చేనేత ఉన్నారు. వీవర్ అనేవాడు ఉన్నాడు. ఆయన ప్రొడ్యూస్ చేసింది ఆయన వాడుకోడు కదా! వాళ్ళకి ఎవరు కాంట్రాక్ట్‌లో ఉంటారంటే మర్చెంట్స్ కాంట్రాక్ట్‌లో ఉంటారు. సో, వీళ్ళేంటంటే వేరే వాళ్ళతో లింక్‌లో మాట్లాడుకుంటారు. సో, ఈ రకంగా జరిగేది. దాంతో పాటు వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళంటే అవసరమైతే వీవర్స్‌కి అడ్వాన్స్‌లు ఇచ్చేవాళ్ళు. ఎప్పుడైతే అడ్వాన్స్‌లు ఇచ్చేవాళ్ళో వాళ్ళు పని చేయడానికి ఇంకా ఈజీగా మారిపోయేది. ఎందుకంటే వాళ్ళకి క్యాపిటల్ ప్రాబ్లమ్ అనేది లేదు. ఎప్పుడైతే వాళ్ళ చేతిలో మనీ ఉందో వాళ్ళ గూడ్స్ ఇంకా పని చేయడానికి రెడీగా ఉంటారు. సో, డబ్బుల ప్రాబ్లము లేదు. లోన్స్ అనేది తీసుకోవాల్సిన విషయం కూడాను లేదు. దాంతో పాటుగా పెద్ద పెద్ద షిప్ వాళ్ళు కూడాను ఇంకా చెప్పాలంటే చాలా ఏరియాస్‌కి ఎక్స్‌పోర్ట్ చేసే వాళ్ళు కూడాను ఆ బ్రోకర్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయేవాళ్ళు. వీళ్ళ దగ్గరకొచ్చి వస్తువులు కొనుక్కొని వేరే ప్లేసెస్‌కనమాట సప్లై చేసేవాళ్ళు. ఈ రేంజ్‌లో ఉంది అప్పుడు సిట్యుయేషన్. కానీ ఈ సిట్యుయేషన్ అంతా మళ్ళీ మారిపోయింది. ఎందుకంటే ఎప్పుడైతే 1750 ఈ టైం వచ్చిందో మొత్తం సిట్యుయేషన్ అంతా కూడా మారిపోయింది. మర్చెంట్స్ యొక్క లైఫ్స్ దారుణంగా మారిపోయి, వీవర్స్ యొక్క లైఫ్స్ మారిపోయాయి. ఎందుకు అంటే యూరోపియన్స్ వచ్చారు. ఈ యూరోపియన్స్ వచ్చి ఏం చేశారు అనేది చూసుకున్నట్లయితే ఎప్పుడైతే యూరోపియన్స్ అనమాట ఇండియాకి వచ్చారో వాళ్ళు ఫస్ట్ పర్మిషన్‌లు అడుక్కున్నారు. సో, అక్కడున్న లోకల్ ఏరియాస్ నుండి పర్మిషన్ తెచ్చుకున్నారు పాయింట్ 1. సెకండ్ వీళ్ళు తెచ్చిన పర్మిషన్ ఏ రేంజ్‌లో ఉందంటే మోనోపోలీ డైరెక్ట్. అంటే వాళ్ళు ఒక్కరితోని మాత్రమే ట్రేడ్ చేయాలి అలాంటి పర్మిషన్‌లు తెచ్చుకున్నారు. సో, దీనివల్ల ఏమైందంటే
ఇప్పటి వరకు కూడాను ఆఫ్ఘనిస్తాన్, పర్షియన్ ఇలాంటి రకరకాల ప్లేసెస్‌కి తీసుకొని వెళ్ళే బాధ్యత ఎవరు తీసుకున్నారు? డైరెక్ట్ బ్రిటిషర్స్ తీసుకున్నారు. సో, వీళ్ళేమని చెప్పారంటే, "సార్ మీరు మాకు అమ్మేయండి సార్. మేము ప్రపంచ దేశాలకు అమ్మేస్తాం. మీకు కావాల్సిన డబ్బు ఇచ్చేస్తాం" అనుకుని మొట్టమొదట మనకు అలవాటు చేశారు. సో, ఈ రకంగా అలవాటు చేయడం వల్ల వీళ్ళు కూడాను ఇదేదో బాగుంది. డైరెక్ట్‌గా వీళ్ళకే అమ్మేస్తే వీళ్ళే ప్రపంచం మీద అమ్ముకుంటారు కాబట్టి మనకేం కష్టం ఉంది అనుకోని అలౌ చేశారు. కానీ మెల్లమెల్లగా ఏమైందంటే లాస్ట్ సిట్యుయేషన్ వీళ్ళకి తప్ప వేరే వాళ్ళకి అమ్మలేని సిట్యుయేషన్ మారిపోయిందనమాట. సో, ఒకప్పుడు మనం చెప్పాం కదా! సూరత్తు, అదే రకంగా హుగ్లీ ఇలాంటి పోర్ట్స్ మనం వాడేవాళ్ళం అనుకుని. కానీ ఈటి యొక్క పవర్ తగ్గిపోయింది. వీళ్ళేం చేశారంటే కొత్త ఏరియాలో పోర్ట్స్ కట్టుకున్నారు. సో, ఈ పోర్ట్స్ ఎప్పుడైతే కొత్త ఏరియాస్‌లో కట్టుకున్నారో అక్కడ నుండి ట్రేడ్ మొదలుపెట్టారు. ఇప్పుడేమైంది? అక్కడ ఇంతకుముందు ఎక్కడైతే ట్రేడ్ జరిగాయో ఆ రూట్స్‌లోని ట్రేడు ఆగిపోయింది. అక్కడ పనిచేసే వాళ్ళకి జాబ్స్ పోయాయి. ఇది పరిస్థితి. దాని తర్వాత అన్నిటికన్నా ముఖ్యంగా ఎక్స్‌పోర్ట్స్ అనేవి మేజర్‌గా కూడా తగ్గిపోయాయన్నమాట. ఎందుకంటే ప్రతిసారి సరే ఎక్స్‌పోర్ట్స్ అన్నీ కూడా నెట్ వెళ్ళిపోతున్నాయి. బ్రిటన్ సైడ్ వెళ్ళిపోతున్నాయి. అన్నిటికన్నా మించి లోకల్‌గా ఒకప్పుడు బ్యాంకర్స్ ఉండేవారు కదా! వాళ్ళు వీళ్ళకి లోన్స్ ఇచ్చేవారు. ఎవరైతే వీవర్స్ ఉండేవాళ్ళో వాళ్ళకి. కానీ ప్రెజెంట్ ఏంటంటే ఆ లోన్స్ లేవు. ఆ సిస్టమ్ లేకుండా పోయింది. ఎందుకంటే ఈ మొత్తం ప్లేస్ అంతా కూడాను యూరోపియన్స్ ఆపేసారనమాట. సో, ఒక పోర్ట్ అనేది డౌన్ అయ్యింది అంటే బాంబే, కలకత్తా లాంటి కొత్త పోర్ట్స్ వీళ్ళు కట్టుకొని వాటితో రూల్ చేస్తున్నారంటే సిట్యుయేషన్ ఏంటంటే మన ఇండియాలో కొలోనియల్ పవర్ అనేది వాళ్ళ యొక్క గ్రోత్ అనేది పెరుగుతుందనే దానికి ఇండికేటర్‌గా మారిపోయిందనమాట. సో, మన ఇండియాలో కొలోనియల్ గ్రోత్ పెరుగుతుంది. దాని తర్వాత సెకండ్ ఏంటంటే ఈ ట్రేడ్ అనేది మేజర్‌గా కూడాను యూరోపియన్ కంపెనీస్ చేతుల మీద వాళ్ళ కంట్రోల్‌లోనికి వెళ్ళిపోయిందనమాట. సో, ఇన్ కేస్ వాళ్ళకి మన ఇండియన్స్ మీద కోపం వచ్చిందంటే వాళ్ళు ట్రేడ్ ఆపేసేవాళ్ళు. సో దట్ ఏమైందంటే మన వాళ్ళు చాలామంది లోన్స్ తీసుకున్న సిట్యుయేషన్‌లో ఉంటారు కదా! వాళ్ళు లోన్స్ తీసుకున్న సిట్యుయేషన్ కూడాను పోతది. సో, వాళ్ళు లోన్స్ తీసుకునే సిట్యుయేషన్‌లో ఉన్నారు కాబట్టి, ఆ లోన్స్ లేకపోతే వాళ్ళు డెఫినెట్‌లీ పేదవాళ్ళు అయిపోతారు. వాళ్ళు నెక్స్ట్ ప్రొడక్షన్ కూడా చేయలేరు. రా మెటీరియల్ తీసుకోలేరు కాబట్టి, అలాంటి సిట్యుయేషన్‌కి వెళ్ళిపోయారనమాట. దాంతో పాటు ట్రేడింగ్ హౌసెస్ ఓల్డ్‌గా కొన్ని ఉండేవి కదా! బిల్డింగ్‌లు అవన్నీ కూడాను. అవన్నీ కంప్లీట్‌గా అయిపోయాయి. ఇప్పుడు సిట్యుయేషన్ ఏంటంటే, అవి కనీసం ఆపరేట్ చేసుకోవడానికి కూడాను లేకుండా పోయింది. మొత్తం తయారు చేసినప్పటి నుండి చివరికి ఆ ట్రేడింగ్ చేసినంత వరకు, దాని తర్వాత దాన్ని అమ్మే వరకు ఈ నెట్వర్క్ అంతటిని కూడాను పూర్తిగా మార్చి పడేశారు ఈ బ్రిటిషర్స్ అనమాట. ఇలాంటి జరిగేటప్పుడు ఈ మొత్తం నెట్వర్క్ మార్చేసినప్పుడు అక్కడ వీవ్ చేసేవాళ్ళు. అంటే ఆ చేనేత పనులు చేసిన ఆ చేనేత కార్మికులు, ఆ వీవర్స్ యొక్క లైఫ్ స్టైల్ ఎలా మారిపోయింది? వాళ్ళ లైఫ్‌లో ఏం చేంజెస్ వచ్చాయి? మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఫేజ్ 1, ఫేజ్ 2గా అర్థం చేసుకోవాలి. మొదట్లో ఎలా ఉంది? దాని తర్వాత ఎలా ఉంది? అర్థం చేసుకోవాలి. ఫేజ్ 1లో ఏం జరిగిందో ముందు మాట్లాడుకుందాం. ఇప్పుడు మన ఇండియన్స్ టెక్స్‌టైల్స్ సూపర్‌గా ఉన్నాయి ప్రెజెంటు. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో ఏంటంటే, మనము మనది మనకు దానికి డిమాండ్. 'పుష్ప' సినిమాలో ఎర్రచందనంకి ఎలాంటి డిమాండ్, ఇప్పుడు మన దానికి డిమాండ్. చాలా వరకు చాలా కంపెనీస్ అనమాట మన ఇండియాస్‌కొచ్చి ఇక్కడున్న వాళ్ళతో ట్రేడ్ చేయడానికి ఇష్టపడతారు. అలాంటి వాటిలో బ్రిటన్ వాళ్ళు కూడాను ఒకరు. అయితే బ్రిటన్‌లో కూడాను కాటన్ తయారైతున్నప్పటికి కూడాను వాళ్ళు ఎక్స్‌పాండ్ చేసుకోలేకపోయారు ఇండియాలో. ఎందుకంటే మనకున్న క్వాలిటీకి. దాని తర్వాత మన ఇండియన్ ఫైన్ టెక్స్టైల్స్‌కి అనమాట యూరోప్‌లో చాలా ఎక్కువ డిమాండ్ ఉంటది. సో, యూరోప్‌లో ఎప్పుడైతే డిమాండ్ ఉందో చాలా ప్లేసెస్ నుండి రకరకాల ట్రేడర్స్ వచ్చేవాళ్ళు. ఫ్రెంచ్ నుండి, డచ్ నుండి, పోర్చుగీస్ నుండి లోకల్ ట్రేడర్స్ అందరూ కూడాను వచ్చేవాళ్ళనమాట. వీళ్ళందరూ కూడాను వచ్చి మన ఇండియాలో మాకు కావాలి అనుకుని ట్రేడ్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఈ సిట్యుయేషన్‌లో ఏమైందంటే మన వీవర్స్ ఉన్నారు కదా! మన వీవర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళకి చేతుల నిండా పని. ఫుల్లుగా డబ్బులు. సో, వాళ్ళు పని చేస్తుంటే ప్రతి ఒక్కరు కూడాను మాకు కావాలని కోరుకుంటున్నారు. ఈ రోజుల్లో రైతు పంట పండించిన తర్వాత కేజీ రూపాయికిస్తావా? కేజీ రూ. 2కి ఇస్తావా? అని అడుగుతూ ఉంటారు. కానీ ఆ రోజుల్లో అదే డిమాండ్ ఎక్కువగా ఉన్న రోజుల్లో ఎలా ఉంటది? ఒక కేజీ అనేది రూ. 60, కేజీ అనేది రూ. 100, రూ. 120 డిమాండ్ ఉంటది. సేమ్ అలాంటి సిట్యుయేషనే. ఇప్పుడు ఏ ప్రైస్ పెడితే ఆ ప్రైస్ తీసుకునే సిట్యుయేషన్‌లో ఉన్నారనమాట. సో, మన మన ఇండియన్ టెక్స్టైల్స్‌కి అనమాట బీభత్సమైన డిమాండ్. ఈవెన్ కంపెనీ కూడా ఏం చేసేదంటే మన టెక్స్టైల్స్‌నే కొని వేరే ప్లేసులలో ఎక్స్‌పోర్ట్ చేసుకొని ఎక్కువ డబ్బులు గడించేది. అంటే వాళ్ళు టెక్స్టైల్స్‌ని విడిచిపెట్టి కూడా మన టెక్స్టైల్ తీసుకునే స్టేజ్‌కి వస్తుందనమాట. సో, దీన్ని బట్టి ఏమైందంటే మేజర్‌గా కూడాను బ్రిటిష్ వాళ్ళు కూడాను వాళ్ళ యొక్క సప్లైని రెగ్యులర్‌గా పెట్టుకోవడానికి కూడా కష్టమైపోయిందనమాట. ఈ మొత్తం సిట్యుయేషన్ వల్ల ఎలా మారిపోయిందంటే ఎలా ఉందంటే సిట్యుయేషను మన వీవరు అదే రకంగా మన సప్లై మర్చెంట్ వీళ్ళిద్దరూ కలిసి ప్రైస్‌ని డిసైడ్ చేసేవాళ్ళు. వీళ్ళిద్దరూ కలిసి ఎవరికి ఇవ్వాలి, ఎవరికి అమ్మాలి అనేలా డిసైడ్ చేసుకునేవాళ్ళనమాట. సో, అట్లాంటి సిట్యుయేషన్ ఉంటది. కానీ ఎప్పుడైతే ఫేజ్ 2కి వస్తుందో అంటే కొంతకాలం అయిన తర్వాత బ్రిటిష్ వాళ్ళ చేతిలోకి ఇండియన్ గవర్నమెంట్ అలా వెళ్ళిపోతున్న టైంలో ఏమైందంటే వీళ్ళు ట్రేడ్ మీద పొలిటికల్ పవర్ సంపాదించుకున్నారు. ఎప్పుడైతే ఇండియాలో వీళ్ళు రూల్ చేయడం మొదలుపెట్టారో
ట్రేడ్‌లోను మోనోపోలీ స్టార్ట్ చేశారు. సో వీళ్ళొక్కరే ఉండాలి. మిగిలిన వాళ్ళందరికీ ఎలిమినేట్ చేస్తారనమాట. సో ఈ రకంగా చేసేటప్పుడు ఏమవుతుందంటే ఎక్కడైతే కాంపిటీషన్ ఉందో వాటిని ఎలిమినేట్ చేయడానికి ట్రై చేశారు. ఎక్కడైతే కాస్ట్‌ని కంట్రోల్ చేయొచ్చో అక్కడ ఆ ప్లేసెస్‌ని పట్టుకున్నారు. సో ఇప్పుడు కాస్ట్‌ని కంట్రోల్ చేశారనుకోండి. ఉదాహరణకి వేవర్ అంటాడు, "ఈ క్లాత్ రూ. 100 అండి" అనుకోండి. వాడేమంటాడు, "నాకు ఈ రూ. 70కే కావాలి" అనుకుని అంటాడు. కానీ ఇవ్వకపోతే ఏమవుతది? వీడి చేతిలోనే గవర్నమెంట్ ఉంది కాబట్టి వీడు గొడవ చేస్తారనమాట. అది సిట్యుయేషన్. నెక్స్ట్ ఇంకొకటేంటంటే రెగ్యులర్ సప్లై కాటన్, సిల్క్ గూడ్స్ రెగ్యులర్‌గా వాళ్ళకి రా మెటీరియల్ అంతా అక్కడికి వెళ్ళడానికి చూసుకునేవాళ్ళనమాట. సో వాళ్ళు యూరోప్‌లోకి ఎప్పుడైతే రెగ్యులర్‌గా సప్లై చేసుకున్నారో ప్రాబ్లమ్ ఏమవుతుందంటే మన ఇండియాలో ప్రొడక్షన్ జరుగుతుంది కదా! దానికి రా మెటీరియల్ లేకుండా పోతదనమాట. ఇలాంటి సిట్యుయేషన్స్ జరిగాయి. దాని తర్వాత వీళ్ళు ఏమేమి స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేస్తారు? ఇక్కడున్న వాళ్ళందరినీ కూడా ఎలిమినేట్ చేయడానికి. ఇక్కడ ఆల్రెడీ ట్రేడర్స్ ఉన్నారు కదా! వాళ్ళందరిని ఎలిమినేట్ చేయడానికి. మొట్టమొదటిది ఏంటంటే వాళ్ళు డైరెక్ట్‌గానే దిగిపోయారనమాట. సో డైరెక్ట్‌గా దిగిపోయి డైరెక్ట్ వీవర్ మీదకి కంట్రోల్ పెట్టేసారు. సో వీవర్ దగ్గరికి ఏం చేశారంటే వాడు ప్రొడ్యూస్ చేస్తారు కదా! ఎన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు, ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నాడో లెక్క కట్టడానికి గుమస్తా ఒకరిని పెట్టారు. ఈ గుమస్తా ఏంటంటే బ్రిటిష్ వాళ్ళకి సంబంధించినంత వరకు కూడా ఒక సూపర్వైజర్ అనమాట. ఈ వీవర్స్ దగ్గర వస్తువులు కొని వాటిని కలెక్ట్ చేసుకొని అది క్వాలిటీని కూడా చెక్ చేసేవాడు వీడు. అయితే మొట్టమొదట చూసుకున్నట్లయితే ఈ ఊరిలో ఉన్న ఒక్కడినే పెట్టేవాళ్ళు మొట్టమొదట ఈ గుమస్తాలుగా. సో ఊర్లో వాళ్ళు కూడా ఎలాగో మా ఊరోడే కదా, మా ఊరోడికి జాబ్ వచ్చింది, మనం ఫ్రెండ్లీగా ఉందామని అనుకున్నారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైందంటే ఆ గుమస్తా పోస్ట్‌లోన బయట నుండి తీసుకొని వచ్చిన వాడిని పెట్టాడు. వాడెలా ఫీల్ అయ్యాడంటే వీడు ఆ వీవర్స్ మీద హెడ్‌లా ఫీల్ అయిపోయాడు. ఆ రకంగా చేసి వాళ్ళతోని గొడవలు పెట్టుకునేవాడు. ఎవరైనా సరే సరిగ్గా క్వాలిటీ సరిగ్గా లేకపోయినా, టైంకి అందించకపోయినా సరే వీడేం చేసేవాడు, వీడికున్న పలుకుబడితో కొరడాలతో కొట్టించేవాడు అనమాట. సో ప్రజల యొక్క సిట్యుయేషన్ చాలా దారుణంగా మార్చేసాడు మేజర్‌గా కూడాను. నెక్స్ట్ అన్నిటికన్నా మించి ఇక్కడ సిట్యుయేషన్స్ ఏంటంటే చాలా వరకు కూడాను వీవర్స్ అందరూ కూడాను వాళ్ళకి మనీ కావాలి. అంటే లోన్స్ ఇలాంటివి ఇస్తుంటారు కదా! ఈ లోన్స్ ఇలాంటివి అడ్వాన్స్‌లు ఇస్తే వాళ్ళకి మనీ ముందుగానే ఉంటది కదా! ఏం ప్రాబ్లమ్ లేదు. సో వాళ్ళు చక్కగా వస్తువులు కొనుక్కొని చేసుకుంటారు. వీళ్ళేం చేశారంటే ఈ వీవర్స్‌కి అనమాట మేజర్‌గా కూడాను అడ్వాన్స్‌లు ఇవ్వడం కొన్ని సార్లు ఆపేసేవాళ్ళు. ఎప్పుడైతే అడ్వాన్స్‌లు ఇవ్వడం మొదలుపెట్టారో వాళ్ళకి ఏం కావాలి, అప్పుడు లోన్ మీద డిపెండ్ అవుతారు. సో వాళ్ళకి అడ్వాన్స్ లేకపోతే ఇంకా గూడనేది తయారు చేయాలంటే డబ్బులు కావాలి కాబట్టి లోన్స్ మీద డిపెండ్ అయ్యారు. ఎప్పుడైతే లోన్స్ మీద డిపెండ్ అయ్యారో కొన్ని సార్లు ఏంటంటే వాళ్ళు సరైన టైంకి వస్తువులు ఇవ్వలేకపోయారు. అలాంటి టైంని వీడు అదునుగా చూసి వాడిని ఇంకా తొక్కిపెట్టేసేవాడు. సో వీళ్ళు ఎవరి దగ్గర అయితే లోన్స్ తీసుకున్న వాళ్ళు వాళ్ళకే తిరిగి అమ్మాల్సిన సిట్యుయేషన్ కూడా కొన్ని సార్లు ఉంటది. ఇలాంటి సిట్యుయేషన్ వాటన్నిటి వల్ల ఈ వీవర్స్ యొక్క తల అనేది ఆ గుమస్తా చేతిలోకి, దట్ మీన్స్ బ్రిటిషర్స్ చేతిలోకి వెళ్ళిపోయింది. సో ఒక్క అప్పు తీసుకోవడం వల్ల వాళ్ళ యొక్క లైఫ్ స్టైలే చేంజ్ అయిపోయింది. మొత్తానికనమాట ఈ బ్రిటిషర్స్ అందరూ కూడాను మేజర్‌గా మన ఇండియాలో చుక్కలు చూపించేశారు. మన వీవర్స్‌ని కంట్రోల్ చేస్తారు. ఆ పైన ఉన్నటువంటి ట్రేడర్స్‌ని కూడా కంట్రోల్ చేస్తారు. ఈ మొత్తం సిట్యుయేషన్ వల్ల వీవర్స్ యొక్క లైఫ్ స్టైల్ ఎలా మారిపోయిందంటే వీవర్స్ ఇప్పుడు ఆ గుమస్తాలతో బార్గెనింగ్ చేసే పవర్ అనేది తగ్గిపోయింది. ఎందుకంటే లోన్ తీసుకోవడం వల్ల. సెకండ్ ఏంటంటే ఈ కంపెనీ ఎంతైతే ఇస్తదో అంతమందినే తీసుకోవాల్సిన సిట్యుయేషన్ వచ్చింది. ఎప్పుడైతే ఈ లోన్స్ అనేవి యాక్సెప్ట్ చేశారో ఈ కంపెనీకి వీరి యొక్క జీవితాంతం కూడాను రుణభారంగా అయిపోయి ఒక బానిసలాగా అయిపోయిన సిట్యుయేషన్ అనమాట. నెక్స్ట్ చాలా వరకు కూడాను ఈ వీవర్స్ ఎవరైతే డెజర్ట్స్ ఉన్న ఏరియాలో ఉంటారో వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినంత వరకు కూడా వాళ్ళు మైగ్రేట్ అయిపోవడం స్టార్ట్ చేశారనమాట. సో ఇలా మైగ్రేట్ అయిపోయి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఎవరైనా రిలేషన్ ఉన్నారనుకోండి వాళ్ళ ఊర్లోకి వెళ్ళిపోయేవాళ్ళు. సరే ఇక్కడ ఉంటే మన ఊర్లో ఈ రకమైన సిస్టమ్ అని బయటికి వెళ్ళిపోదామా అనుకుని ప్లాన్ చేశారనమాట. ఇంకా కొన్ని ఏరియాస్‌లో అయితే ఆ ఊర్లో ఉన్న వీవర్స్ అందరూ కలిసి రివోల్ట్ కూడా చేసేవారు. కంపెనీతోని గొడవలు కూడా పడేవారు. కానీ దురదృష్టం ఏంటంటే సిట్యుయేషన్ అనేది కష్టం అనమాట. సో మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే చాలామంది ఈ లోన్స్ వద్దనే చెప్పారు. కానీ మెల్లమెల్లగా కొంతకాలం అయిన తర్వాత ఏమైందంటే వాళ్ళు లోన్స్ తీసుకోవాల్సిన సిట్యుయేషన్. ఎందుకంటే ఫుడ్ కావాలి కదా! దాని తర్వాత చాలామంది వాళ్ళ యొక్క వర్క్ షాప్స్‌ని కూడా క్లోజ్ చేసేసారు. ఎందుకంటే అగ్రికల్చర్‌కని వెళ్ళిపోదామా అని. అంటే వీళ్ళు ఏం చేశారు మొత్తానికి మన ఇండియాలో ప్రొడక్షన్ ఆపేసి మన ఇండియాలో కేవలం కాటన్ పండించడానికి మాత్రమే తయారు చేసే అలాంటి సిస్టమ్ పెట్టేశారు. సో మన ఇండియాలో ఇప్పుడు ప్రొడక్షన్ ఆగిపోద్ది. వాళ్ళ దగ్గర ఉన్న ఇండస్ట్రీలో ఉన్న గూడ్స్ అన్నిటిని కూడా అమ్ముకోవచ్చు. ఇది ప్లాను. అందుకే మాటికి కూడాను మన ఇండియన్ ఇండిపెండెన్స్ మూవ్‌మెంట్‌లో వాళ్ళు బ్రిటిషర్స్ గూడ్స్‌ని అనమాట కాల్చేసేవాళ్ళు. బ్రిటిషర్స్ ఇచ్చిన క్లోత్స్, వాళ్ళు అమ్మిన క్లోత్స్ వీటన్నిటిని కూడాను కాల్చేయడానికి రీజన్ ఏంటంటే ఇలాంటి దిక్కుమాలిన పంచాయతీ అంతా మన దగ్గర పెట్టారు కాబట్టి మన వాళ్ళకి అవకాశం కోల్పోయేటట్లు చేశారు. ఇది సెకండ్. అండ్ మూడోది ఏంటంటే ఎప్పుడైతే మాంచెస్టర్ ఇండియాకి వచ్చిందా అప్పుడు సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇప్పటి వరకు ఒక కథ అయితే ఇకపైన ఒక కథ. ఇక్కడి వరకు ఏంటంటే ఇప్పటి వరకు ఏం చూసాం,
బ్రిటన్‌కి సంబంధించిన ట్రేడర్స్ వచ్చి మన ఇండియాలో వాళ్ళు ట్రేడ్ చేశారు. ఇకపైన ఏమైందంటే డైరెక్ట్ బ్రిటిష్‌లో ఉన్న కంపెనీస్ ఇప్పుడు ఇండియాకి వచ్చేస్తున్నాయి. ఓకేనా? అలాంటి ఒక కంపెనీ మాంచెస్టర్. ఈ మాంచెస్టర్ ఏంటి? దీని యొక్క కథ ఏంటి అని అంటే సింపుల్ ఒకటే మాట. ఇక్కడ ఈ మాంచెస్టర్ అనే ప్లేస్‌లో చూసుకున్నట్లయితే ఇది బ్రిటన్‌లో ఒక ఏరియా. ఈ ఏరియాలో కాటన్ బీభత్సంగా పండిస్తారు. అలాంటి ఒక కంపెనీ ఇప్పుడు ఇండియాకి వస్తుంది. ఒకప్పుడు హెన్రీ ప్యాటెల్లో అనుకుని ఒక ఆయన ఒక మాట అనేవాడనమాట. ప్రపంచంలో ఇండియాకి సంబంధించిన టెక్స్టైల్స్ యొక్క డిమాండ్ ఎప్పటికీ తగ్గదు అనే మాట ఇచ్చేది. దాని యొక్క డిమాండ్ తగ్గాలంటే ఒక్కటే ఒక్కటి సేమ్ తనంత క్వాలిటీతో ఎవరైనా ప్రొడ్యూస్ చేస్తే తప్ప మిగిలినంత వరకు కూడా తన యొక్క డిమాండ్ తగ్గదు అనే మాట వాడారు. నిజం చెప్పాలంటే ఆయన అనుకోలేదు ఇండియన్ యొక్క ఎక్స్‌పోర్ట్స్ కూడా తగ్గిపోతాయి అనుకోని. సో ఎంతలా తగ్గిపోయిందంటే 1811, 1812 ఆ టైంలో 33% ఇండియన్ నుండి ఎక్స్‌పోర్ట్స్ ఉండేవి. కానీ ఒక్క 40 ఇయర్స్ తర్వాత ఏమైందంటే అది 3% పడిపోయింది. 33% ఎక్కడ? 3% ఎక్కడ? ఎంతలాగా? అసలు ఏం జరిగింది ఈ సిట్యుయేషన్‌లో? అసలు దీని యొక్క ఇంప్లికేషన్స్ ఏంటి? ఆన్సర్ చెప్తాను చూడండి. సో, ఇది బ్రిటన్, ఇది ఇండియా. సో, ఎప్పుడైతే బ్రిటను, ఇండియా ఉందో ఈ రెండిట్లో సిట్యుయేషన్ ఎలా ఉండేదంటే, ఇక్కడ నుండి ఇక్కడికి ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ అయ్యేవి. ఎప్పుడైతే ఇండియా నుండి ప్రొడక్ట్స్ ఇలా ఎక్స్‌పోర్ట్ అయ్యేవో మనలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. సో, అదే టైంలో ఏమైందంటే బ్రిటన్‌లో కూడాను ఇండస్ట్రియలైజేషన్ స్టార్ట్ అయింది కదా! ఇక్కడ ఇండస్ట్రియలైజేషన్‌లో కూడాను వీళ్ళు బ్రిటన్‌లోనికి వస్తువులు అనేవి ఇచ్చేవాళ్ళు. ఇది బ్రిటన్, ఇది ఇండియా. సో, ఇక్కడ బ్రిటన్‌లో వస్తువులు అమ్మది ఎవరో కొనేవాళ్ళు కాదు. ఇండియన్ గూడ్స్ బాగున్నాయి అనుకుని. అప్పుడు ఏం చెప్పారంటే బ్రిటన్ గవర్నమెంట్‌కి ఒక మాట అన్నారు. గవర్నమెంటు మన దేశం వాళ్ళు మన దేశంకి సపోర్ట్ చేయాలి. మీరు దయచేసి ఇండియా నుండి వచ్చిన ఎక్స్‌పోర్ట్స్ మీద కొద్దిగా ఎక్స్‌పోర్ట్ చార్జ్ ఎక్కువ పెంచారనుకోండి ఇంపోర్ట్ చార్జ్. సో, మన దేశంలోనూ ఎక్కువ మంది వాటిని కొనరు కాబట్టి మన దేశం వాళ్ళు మనకే కొంటారు అనుకుని అంటారనమాట. దీన్ని మరొకలా చెప్తాను. మన ఇండియా నుండి ఎక్స్‌పోర్ట్ అయిన గూడు ఒకప్పుడైతే ₹50 దొరికేది అనుకుందాం. ఒక ₹50కే దొరికేది. కానీ ఇప్పుడు బ్రిటన్‌లో వాళ్ళు తయారు చేసిన గూడు ఎంత దొరుకుతుందంటే అది ₹50కే దొరుకుతుంది. అప్పుడు ఏం చేశారంటే మన ఇండియన్ గోల్డ్ మీద టాక్సెస్‌ని పెంచమన్నారు. ఎప్పుడైతే టాక్సెస్ పెంచుతారో దీని యొక్క ఐటెమ్ కాస్ట్ 120, 130 ఇలా వెళ్ళిపోద్ది. అప్పుడు 120ది కొంటారా? 50ది కొంటారా? ఆబ్వియస్‌లీ 50దే కొంటారు కదా! ఇలా జరిగేది. ఎప్పుడైతే ఈ రకంగా జరిగిందో మన ఇండియాలో ఎక్స్‌పోర్ట్స్ అనేవి తగ్గడం మొదలైపోయాయి. మన వాళ్ళు ఏమని ఫీల్ అయ్యేవాళ్ళంటే అరే! బయట ఇంటర్నేషనల్ మార్కెట్ అనేది కొద్దిగా ప్రాబ్లమ్ ఉంది అని అనుకునేవాళ్ళనమాట. ఇలా బ్రిటన్ గవర్నమెంట్‌కి వీళ్ళు ప్రెజర్ చేశారు. అట్ ద సేమ్ టైమ్ వీళ్ళు ఇంకొకటి ఏం చేశారు తెలుసా? ఇక్కడ ఈ ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ అన్నీ కూడాను వీళ్ళేం చేశారంటే ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో బ్రిటిష్‌కి సంబంధించిన ట్రేడర్స్ వాళ్ళకి ఏమని చెప్పారంటే, "అరే! మన ప్రొడక్ట్స్ మీరు ప్రపంచంలో ఉన్న అన్ని ఏరియాస్‌కి వెళ్లి అమ్మండిరా" అనుకోని చెప్పారు. సో, మన ప్రొడక్ట్స్‌ని బయట దేశంలో ఉన్న అన్ని ఏరియాస్‌కి వెళ్లి అమ్మండి అనుకోని చెప్పారు. సో, ఇలా చెప్పడం వల్ల ఏం జరిగిందంటే సిట్యుయేషన్ అంతా కూడాను మొత్తం మారిపోయిందనమాట. సో, వీళ్ళ యొక్క గూడ్స్ అని వెళ్ళాయి. సో, ఈ రకంగా చేసిన వాళ్ళు ఏం చేశారంటే ఇండియాకి కూడాను ఎక్స్‌పోర్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇండియాకి కూడాను ఎక్స్‌పోర్ట్ చేయడం. మరి మన ఇండియాలో ఎక్స్‌పోర్ట్స్ ఏమయ్యాయి? తగ్గిపోయాయి కదా! ఆల్రెడీ బ్రిటన్‌లో సిట్యుయేషన్ వల్ల తగ్గిపోయి దట్ టూ బ్రిటన్ యొక్క సంబంధించిన గూడ్స్ కూడా ఇప్పుడు ఇండియాకి వచ్చాయి. దీనివల్ల ఏమైందంటే మన దాంట్లో ఎక్స్‌పోర్ట్ చేసిన వాళ్ళు, మన దాంట్లో ట్రేడ్ చేసిన వాళ్ళు వీళ్ళిద్దరూ కూడా ఇబ్బంది జరిగారు. సో, ఇప్పుడు చూద్దాం బ్రిటిష్ వాళ్ళ కంపెనీలు మన ఇండియాకి వస్తే సిట్యుయేషన్ ఏమయ్యాయి? ఇక్కడ మళ్ళీ చెప్తున్నా అదే మ్యాటర్ అంతా కూడా. ఫస్ట్‌లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చేసిందంటే వాళ్ళ దగ్గర ఉన్న బ్రిటిష్ మ్యానుఫ్యాక్చరర్స్‌కి ఏం చెప్పిందంటే మన వాళ్ళందరూ కూడాను మన గూడ్స్ అన్నీ కూడా మన గూడ్స్ మాత్రమే అమ్మండి. బ్రిటిష్ వాళ్ళ గూడ్స్ మాత్రమే అమ్మండి అని కూడా చెప్పారు. అట్ ద సేమ్ టైమ్ వీళ్ళు గవర్నమెంట్‌కి ఏమని ప్రెజర్ చేశారంటే ఈ మాంచెస్టర్‌కి సంబంధించిన వాటన్నిటికి కూడాను మోనోపోలీ మాకిచ్చేయండి. బయట నుండి మాకు కాంపిటీషన్ వస్తుంది. ఆ కాంపిటీషన్ ఉన్న వాళ్ళ మీద ఇంపోర్ట్ చార్జెస్, టాక్సెస్ వేసేయండి. సో దట్ మాకు రావు అనుకోని చెప్పారు. ఎప్పుడైతే ఈ రకంగా చెప్పారో 19th సెంచరీ వచ్చినప్పటికి ఈ బ్రిటన్‌కి సంబంధించిన కాటన్ గూడ్స్ అనేవి సర్రన ఎక్స్‌పోర్ట్ అనేది పెరిగిందనమాట. దీనివల్ల ఏమైందంటే ఇండియాకి సంబంధించిన కాటన్ గూడ్స్ అనేది ఎవరు కొనట్లేదు కాబట్టి బ్రిటన్‌కి అనమాట ఇంపోర్ట్స్ అనేవి తగ్గిపోయాయి. దీనివల్ల మన ఇండియాలో ఉన్న కాటన్ వీవర్స్ 2 ప్రాబ్లమ్స్ వచ్చాయి. మొట్టమొదటిది ఏంటంటే మన ఎక్స్‌పోర్ట్ మార్కెట్ అంతా కొలాప్స్ అయిపోయింది. అంటే మన ఇండియన్ మార్కెట్ ఉంది. కానీ ఎక్స్‌పోర్ట్ చేసే సిట్యుయేషన్ అంతా కూడా పోయింది. రెండోదేంటంటే లోకల్ మార్కెట్‌లో కూడాను ఏమైందంటే వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ వచ్చేస్తున్నాయి. ఎప్పుడైతే వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ అనేవి లోకల్ మార్కెట్ మన ఇండియాకి కూడా వచ్చాయో మన వాళ్ళు చాలా వరకు కూడాను మిషన్ మీద తయారు చేసిన కొద్దిగా తక్కువ రేట్ ఉంటాయి కదా! అవి కొనుక్కోవడం మొదలుపెట్టారు. దీనివల్ల ఏమైందంటే మన వీవర్స్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. వీటితో పాటు ఇంకొక మేజర్ ప్రాబ్లమ్ ఏం జరిగిందంటే రా కాటన్. సో, రా కాటన్ ఎవరికైనా సరే కాటన్ అనేది కావాల్సిందే. ఆ రా కాటన్‌లో కూడా ప్రాబ్లమ్ తెప్పించారు. ఎందుకంటే
బ్రిటిషర్స్ ఏం చేశారంటే అమెరికాలోననమాట అనవసరంగా చిచ్చులు పెట్టి అమెరికన్ గోడలో తలదూర్చారు. అప్పుడు ఏమైంది, అమెరికాలో నుండి వాళ్ళకి కాటన్ అనేది దొరికేది. కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ యూఎస్ నుండి ఈ కాటన్ ఎప్పుడైతే వాళ్ళకి సప్లై కట్ అయిపోయిందో అప్పుడు బ్రిటిషర్స్ ఏమన్నారంటే ఇండియా నుండి సప్లై చేసుకుందాం అనుకున్నారు. ఎప్పుడైతే ఈ రకంగా అన్నారో మన ఇండియా నుండి కాటన్ ఎక్స్పోర్ట్స్ ఎక్కడికి వెళ్ళిపోయాయంటే డైరెక్ట్ బ్రిటన్కి వెళ్ళిపోయాయి. అప్పుడు మన ఇండియాలో పరిస్థితి ఏమవుతుందంటే మన ఇండియాలో కాటన్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మన ఇండియాలో కాటన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే వాటి వీవర్స్ వీళ్ళందరూ ఉంటారో వాళ్ళు కాటన్ కొనాలంటే చాలా ఎక్కువ రేట్లో కొనాల్సి వచ్చిన సిచ్యువేషన్ అది. సో దీనివల్ల చాలామంది మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం ఆపేశారు. దాంతో పాటుగా ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే మన వీవర్స్ ఉన్నారు కదా, వీళ్ళు రా మెటీరియల్ కొనాలంటే ఆ రేట్స్ మరి తట్టుకోలేకపోయారంట. దీనివల్ల ఏమైందంటే మన ఇండియాలో రా కాటను దొరక్క, దాని తర్వాత బయట నుండి వచ్చిన ప్రోడక్ట్స్ రేటుకి వీళ్ళు తయారు చేయలేక అంత రేటుతో, దాంతోపాటు ఎక్స్పోర్ట్స్ ఆగిపోయి మన ఇండియాలో ఈ కాటన్ ట్రేడ్ అనేది, కాటన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది 33% నుండి 3%కి వచ్చింది. దాంతోపాటు ఫ్యాక్టరీస్ కూడా మన ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యి ఆ ఫ్యాక్టరీస్ మిషన్ కోడ్స్ వల్ల ఏ రకంగా ఇంపాక్ట్ అయింది నెక్స్ట్ లెసన్లో నేర్చుకుందాం, నెక్స్ట్ టాపిక్లో నేర్చుకుందాం. ఇది మ్యాటర్. సో ఈ రకంగా సిచ్యువేషన్స్ అన్నీ మారిపోయాయి, ఈ రకంగా మొత్తం పరిస్థితులన్నీ మారిపోతున్నాయి అనే విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఎక్కడో కాటన్ని టాప్గా ఉండే మనం ఇప్పుడు దిగజారిపోయి సిచ్యువేషన్ తీసుకుని వచ్చింది ఎవరంటే బ్రిటిషర్స్ తీసుకుని వచ్చారు. ఇలా ఉంటాయి కాలనీస్లో ఇండస్ట్రియలైజేషన్ వల్ల వాళ్ళ ఇండస్ట్రీస్కి